జూన్ 4 పెద్ది రిలీజ్ ఇప్పటికే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. మరి టాలీవుడ్ లో నెలకొన్న పర్సెంటేజ్ పంచాయతీ ఆ లోపు కొలికి వస్తుందా? నిన్న సిట్టింగ్ వేసినటువంటి 16 మంది సభ్యుల కమిటీ ఏం డిసైడ్ చేసింది? తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ పర్సెంటేజ్ విధానంపై చర్చలు మళ్లీ వేడెక్కాయి. జూన్ 4 లోపు ఈ అంశంపై తుది నిర్ణయం వస్తుందా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. పర్సెంటేజ్ విధానంపై ఏర్పాటైన కమిటీ రెండో సమావేశంలో ఇటు ఎగ్జిబిటర్లు అటు నిర్మాతలు తమ వైఖరికి కట్టుబడి ఉన్నారు. ఎవరూ తగ్గేదేలే అంటుండడంతో చర్చలు కొలిక్కి రావడం లేదు. కమిటీలో ఎగ్జిబిటర్ల తరపున అనుపమ్ రెడ్డి, బాలగోవింద్, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ చిన్ని, విజయేందర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సుధాకర్ రెడ్డి, వీరినాయుడు, ముత్యాల రామ్దాస్, ధీరజ్, సీడెడ్ నాగార్జున, ఠాగూర్ మధు పాల్గొంటున్నారు. ఇక నిర్మాతల తరపున సుప్రియ, బాపినీడు, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, ఎస్కేఎన్, ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు. పర్సెంటేజ్ ఎంతైనా సరే కానీ ఆ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబిటర్లు. అంతేకాదు పెద్ద సినిమాతోనే ఈ విధానాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానానికి మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ మార్పులు తప్పవని భావిస్తే కొత్తగా ప్రారంభమయ్యే సినిమాల నుంచే పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. ఈ కీలక అంశంపై మరిన్ని చర్చల కోసం రేపు మరో సమావేశాన్ని షెడ్యూల్ చేశారు ఫిల్మ్ ఛాంబర్ కు చెందిన సురేష్ బాబు. మరి జూన్ 4 లోపు పర్సెంటేజ్ విధానంపై స్పష్టత వస్తుందా లేక చర్చలు మరింత కొనసాగుతాయా అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అమలవుతున్న రెంటల్ విధానంలో కాకుండా పర్సెంటేజ్ విధానం తీసుకురావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణ ఖర్చులు పెరిగిన ఈ టైంలో పర్సెంటేజ్ విధానం అమలు చేస్తే నష్టాలు పెరుగుతాయని నిర్మాతల ఆందోళన. దీంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సమన్వయం కోసం 18 మందితో కమిటీ ఏర్పాటు చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించింది.